భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీమాత్రే నమః. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు కూడా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం. ఒకటి నవ అంటే సంఖ్య ప్రకారం 9 అని, ఇంకొకటి నవ అంటే కొత్తది అని. సో ప్రతి రాత్రి కొత్త రాత్రిలాగా, అంటే అమ్మవారు ఈ ఆశ్వయుజ మాసంలో ఆవిడ లలితా పరమేశ్వరి 9 రకాల అవతారాలు తీసుకుని ఒక్కొక్క రాక్షసుడిని సంహారం చేసుకుంటూ, అందరు రాక్షసుల సంహారం అయిపోయాక మహిషాసురమర్ధినిగా 9వ రోజు కూడా సంహారం అయిపోయాక, అప్పుడు మనకి చెడు మీద మంచి సాధించిన విజయంగా మనం ఏంటంటే విజయదశమి రోజు మనం పండుగ జరుపుకుంటాం. ఇది ఈ నవరాత్రుల్లో జరిగేది. కాకపోతే కాలానుగుణంగా చూసుకున్నప్పుడు మనకి సంవత్సరంలో 2 సార్లు మనం నవరాత్రులు జరుపుకుంటాం. ఒకటి వసంత ఋతువులో వచ్చే చైత్రమాసంలో వసంత నవరాత్రులు అని చెప్పేసి పాడ్యమి నుంచి, చైత్రశుద్ధ పాడ్యమి నుంచి కూడా నవమి వరకు, శ్రీరామనవమి వరకు కూడా నవరాత్రులు జరుపుకుంటాం. ఇది శ్రీరాముడికి సంబంధించిన నవరాత్రులు. అప్పుడు చాలా విశేషంగా అయ్యవారిని మనం కొలుచుకుంటాం. అయితే ఆ లలిత రూపమే, లలిత తత్వము, రూపంలో ఆడ మొగ అనే తేడాలు మనం చూపించుకున్న దేవిని మనం అంటున్నప్పుడు లలితాంబ అంటాం, తర్వాత స్వామిగా అర్చించేటప్పుడు శ్రీరాముడు అంటాం. ఏదన్నా కూడా మనకి ఆ లలిత తత్వం అనేది అమ్మవారిలో అయ్యవారిలో కూడా ఒకటేలాగా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఆ లలిత పరమేశ్వరికి మనం ఈ ఆశ్వయుజ మాసంలో ఎందుకు ఇప్పుడు చేస్తున్నాము అంటే గనక, ఖగోళ శాస్త్రం ప్రకారం కూడా ఏం చెప్తారంటే, ఆ రాశులు మనకి ఆ సూర్యగ్రహము తర్వాత కన్యారాశి సూర్యగ్రహం దగ్గరగా వెళ్ళడము, అది పిక్చర్ తీసి చూపించిన ఉత్తర దిశలో రైజ్ అయిన సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించేసరికి పడమరకు వచ్చేసరికి ఎలా ఉంటుంది అని కనుక రేఖామాత్రంగా పిక్చర్ తీసి చూస్తేట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనకి ఎంత బాగా సనాతన ధర్మంలో అన్నిటినీ కూడా ఒకటే పేజ్ మీదకి తీసుకొచ్చి అట్లా ఎక్స్ప్లెయిన్ చేశారని. అప్పుడు సింహం మీద కూర్చున్న ఒక అమ్మవారిలాగా మనకి ఆ పిక్చర్ కనిపిస్తుంది అని చెప్తారు. అంత అద్భుతంగా ఉంది కాబట్టే బహుశా సింహవాహినిగా అమ్మవారిని మనం కొలుచుకుంటాం. ఆ దృశ్యం అలా కనిపిస్తుందిట. అది కాకుండా ఏం చెప్తారు, ఈ ఋతువులన్నీ మారి ఈ ఆశ్వయుజ మాసం వచ్చి శరన్నవరాత్రుల టైంకిట శరత్ ఋతువులో యమద్రంష్ట్రలు అని చెప్పేసి ఆరోగ్యానికి మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా దెబ్బతింటుంది, అందరికీ కూడా ఏదో పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి అని చెప్తారు. అందుకని చెప్పి మన లోపల లేటెంట్గా ఉన్న శక్తి, అమ్మవారిని మనం శక్తి ఉపాసనగా చేసుకుంటున్నప్పుడు లేటెంట్గా ఉన్న శక్తిని గనక ప్రతి సాధకుడు, ప్రతి మానవుడు ఉద్దీపనం చేసుకుని ఆ శక్తిని గనక ఇన్వోక్ చేసుకుని పూజలు చేసుకుంటే ఎవరికి వాళ్ళకి ఆరోగ్యం కుదుటపడి సంవత్సరం మొత్తంకి కావాల్సిన ఎనర్జీ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది అని చెప్పేసి చాలా ప్రగాఢంగా నమ్ముతారు ఎంతోమంది ఋషులు, మునులు, తర్వాత యోగులు. అదే కాకుండా మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఎంతోమంది. ఎందుకు, ఎవరి వరకు ఎందుకు, మన నరేంద్ర మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు. ప్రతి సంవత్సరం నవరాత్రులు. అలాగే బెంగాల్లో వెళ్తే మనకి ఎంతమంది ఆ నవరాత్రులు ఎంత కటిక ఉపవాసాలు చేస్తూ, లేకపోతే నియమ నిష్టలు పాటిస్తూ ఈ నవరాత్రి ఉపాసన ఎంత బాగా చేస్తారు. శ్రీ విద్య ఉపాసకులు మన దగ్గర ఉన్న ఎంతోమంది కూడా షోడశి, పంచదశి ఇట్లాంటి మంత్రాలన్నీ తీసుకుని ఉపాసన చేసేవాళ్ళు, తర్వాత ఎంతోమంది ఉపదేశం పొందిన వాళ్ళందరూ కూడా దీనికోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల సమయంలో వాళ్ళు చేసుకున్న ఈ ఉపాసన కూడా పలు రకాలుగా చేయొచ్చు. ఈ సమయంలోనే మనం బాలగా అమ్మవారిని మనం మొదటి రోజు స్వర్ణ కవచాదేవిగా మనం మొదలు పెట్టుకుంటాం.